ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళకి మోనిటైజేషన్ అయ్యా కూడా దాని తర్వాత మనకి రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. అలా ఎందుకు వస్తుంది అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అనేది ముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అంటే రీయూజ్డ్ అంటే ఏంటంటే మనం ఏదో వాళ్ళు చేసిన వీడియోని తీసుకొచ్చి మన వీడియోలో అప్లోడ్ చేసుకోవటం, లేదా ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నారు, ఆ వీడియోని తీసుకొచ్చి మన వీడియోలో కొంచెం మిక్స్ చేసి దాన్ని మనం పెట్టుకోవడం రీయూజ్ అంటారు. అవి కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా షోలో ఇవి ఉంది కదా, అలాంటివి తీసుకొచ్చి వాళ్ళ సొంత కంటెంట్ లాగా క్రియేట్ చేసుకొని పెడతారు. దానివల్ల కూడా రీయూజ్ కంటెంట్ అని వచ్చి ఛానల్ మౌంటేషన్కి ఎలిజిబిలిటీ కుదరదు. ఒకవేళ మౌంటేషన్ అయినా కానీ వాళ్ళ వెరిఫికేషన్లో మౌంటేషన్ తీసేస్తారు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే సినిమా క్లిప్స్ని తీసుకొచ్చి వాళ్ళు కంటెంట్ లాగా క్రియేట్ చేసి పెడతారు. అలా పెట్టాక సినిమా సీన్స్ తీసుకొచ్చి పెడితే అవి కాపీరైట్ స్ట్రైక్ పడి ఛానల్ ఒక్కోసారి డిలీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా కానీ మన సొంతగా మనం కంటెంట్ క్రియేట్ చేస్తేనే ఇది మౌంటేషన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఫాస్ట్గా తొందరగా గ్రో అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ప్లాట్ఫామ్లో కానీ బాగా వైరల్ అయిన వీడియో తీసుకొచ్చుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు వ్యూస్ వచ్చినా కానీ మనం మౌంటేషన్కి ఎలిజిబిలిటీ కాదు. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్లో ఖచ్చితంగా చూస్తారు ఇది ఎక్కడన్నా వాడిన వీడియోనా లేదా తన సొంతగా కంటెంట్ క్రియేట్ చేసిన వీడియోనా అనేది వాళ్ళకి తెలిసింది. అప్పుడు మనకి మౌంటేషన్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్. దాని తర్వాత మ్యూజిక్ అనేది మనం యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిందే ఆడుకోవాలి. ఎందుకంటే నేనేం చెప్తానంటే ఏదైనా కొంతమంది కంటెంట్ క్రియేటర్లను బట్టి ఏంటంటే వాళ్ళు ఏ కేటగిరీ చేస్తున్నారు అనేది ముఖ్యంగా. కొంతమంది ఏంటంటే డ్యాన్స్ వీడియోస్ అలా చేస్తూ ఉంటారు. అవి వాళ్ళకి మ్యూజిక్ అనేది వాళ్ళు తప్పనిసరి వాళ్ళు వాడుకోవాలి. మెయిన్ బ్లాగ్స్ అలాంటి చేసి వాళ్ళు మ్యూజిక్ వాడవాకండి. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా మనకి కాపీరైట్ పడింది. ఎందుకంటే ఇప్పుడు పడకపోవచ్చు, దాని తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ మ్యూజిక్ వాళ్ళు ఎవరన్నా మీకు కొనుక్కున్నా వాళ్ళు తీసుకున్నా కానీ అప్పుడు దాని కాపీరైట్స్ వాళ్ళు వేస్తారు. అప్పుడు మెయిన్ ఏం చేయాల్సింది ఏంటంటే మ్యూజిక్ అనేది వాడడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ నేను సజెషన్ చేస్తాను. వాచ్ అవర్స్ ఎక్కువ తొందరగా రావాలంటే మనం లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాచ్ అవర్స్ తొందరగా వస్తాయి. కాకుండా మనం షార్ట్లు ఎన్ని పెట్టినా మనకి అవి వాచ్ అవర్స్లో యాడ్ అవ్వవు. ఇది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే మన యూట్యూబ్ అలాగైతే మన సిస్టమ్ అంతా సెట్ చేసింది. ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రమే వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి అనేది మనం కంటెంట్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. అలా చేసుకుంటేనే మనం లాంగ్ వీడియోని కొంచెం వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా మన వీడియో చూసి వెంటనే స్కిప్ చేసి వెంటనే బ్యాక్ వచ్చేట్టు స్విచ్ చేసుకోవాలి. అలా చేస్తే మనకు వాచ్ అవర్స్ తొందరగా రావు. మనం చేసేది ఏంటంటే మనం ఏదో ఒక కంటెంట్ చేసి అలా పెట్టేసి వచ్చాం. అలా ఒకసారి చూసేసరికి బ్యాక్ వచ్చేస్తారు. అలా రాకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, యూట్యూబ్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ నేను కన్ఫామ్గా నెక్స్ట్ వీడియో చేస్తాను. మీకు ఏదైనా కంటెంట్ గురించి సంబంధించిన వీడియో కావాలనుకుంటే చెప్పండి, కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అది చేస్తాను. నాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.